కల్చరల్ యాక్టివిటీ ఆపాలి. అందించిన ఈ మట్టిపై తేనెల తెలుగు ఎలుగెత్తి పలుకుతూ ధరించెని మా పుట్టుకే. ధన్యవాదాలు అంబిక గారు. ఇప్పుడు మన ఈ ప్రెస్ గ్యాలరీ ముందు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. అక్కడ పూర్తిగా మీరు మన ప్రెస్కి సహకరించాలా. రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని చూపించేటువంటి మన ప్రెస్ మిత్రులకి మీరు సహకరించాలి. అక్కడ వాలంటీర్స్ కానీ ప్రతినిధులు అందరూ అక్కడి నుంచి వెంటనే వాళ్ళని ఖాళీ చేయించవలసిందిగా మనవి. వెంటనే బాబు అక్కడ మీడియా ప్రతినిధులకు సహకరించాలి. ప్లీజ్ ప్లీజ్. బీజేపీ కార్యకర్తలు మనం క్రమశిక్షణకు మారిపోయారు. వెంటనే అక్కడి నుంచి ఆ గ్యాలరీ తీసేయాలి. రాష్ట్ర మంత్రివర్యులు మన పెద్దలు ప్రియతమ నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సభాధ్యక్షులు పెద్దలు సురేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, ఈ రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు అమిత్ షా గారు రెండవసారి జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మన నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, సోదరులకు, మిత్రులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. పెద్దల అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కృష్ణార్జునులాగా పెద్దల మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి కూడా డప్పులాపేయండి. భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా రూపుదిద్దడం కోసం అహర్నిశలు భారతదేశం ప్రపంచ దేశాలు మొత్తంతో కూడా మరి తిరుగుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క జీవన ప్రమాణం పెంచేదాని కోసం, అలాగే వారి యొక్క జీవిత భద్రత పెంచడం కోసం జన్ధన్ దగ్గర నుండి ముద్రా బ్యాంక్ వరకు కూడా అనేక కార్యక్రమాలు మనకివ్వడం జరిగింది. అలాగే జీవిత భద్రత కోసం 12 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీము, అలాగే రోజుకి 1 రూపాయి కడితే 2 లక్షల వరకు కూడా జీవిత బీమా. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రపంచానికి ఒక దశ దిశ భారతదేశం ఇచ్చేటువంటి స్థాయికి 18 మాసాల్లోనే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు అధ్యక్షులు అయినప్పటి నుండి కూడా
ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని రూపుదిద్దుకోవటాన్ని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తే చైనా 8 కోట్ల చిల్లర సభ్యత్వం ఉండి ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా నిలబడితే దానికన్నా మనం క్రాస్ చేసి ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ శక్తిగా ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 10 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే 11 కోట్ల వరకు కూడా సభ్యత్వాన్ని పూర్తి చేసి ఇద్దరు కూడా ఒక లక్ష్య సాధన కోసం నిరంతరం భారతదేశాన్ని మరి ప్రపంచ దేశాల్లో శక్తివంతమైనటువంటి దేశంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీరికి మన అందరం కూడా దండుగా నిలబడాలని మనందరం వెన్నుదన్నుగా వారికి తోడు ఉండాలని ధైర్యంగా ఉండాలని చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ కావూరి సాంబశివరావు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఆ రకంగానే వ్యయ ప్రయాసాలు కూర్చి రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వచ్చిన లక్షలాది మంది మిత్రులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు మీ అందరికీ కూడా నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం చాలా గర్వకారణం. సాధారణంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రతి సంవత్సరం తరిగిపోతుంటే పట్టణాల్లో ఉన్న ఆస్తులు ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు అవుతూ వస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న రైతాంగం వాళ్లకున్న 10 ఎకరాలు కూడా ప్రతి సంవత్సరం ఎకరం అమ్ముకుని చివరికి ఎకరం కూడా మిగలకుండా పట్టణ ప్రాంతాలకు పోయి ఏ రిక్షా తొక్కునో బ్రతుకునే ఆలోచన వచ్చే స్థితి ఇవాళ సమాజంలో ఉంది. ఆ రకంగానే పేదవాడు ఎవరి మీద ఆధారపడాలో తనకు కావాల్సిన కనీస అవసరాలు వాళ్ళేం లక్షలు కోట్లు కోరుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సిన తినడానికి తిండి వాళ్ళకి అందుబాటు ధరలో లభించాలని కోరుకుంటున్నారు. ఆ రకంగానే శాశ్వతంగా వాళ్ళ నివాసం ఉండడానికి ఒక ఇల్లు ఆశిస్తున్నారు. వాళ్ళ బిడ్డల చదువు కోసం ప్రభుత్వం చేయూతకు ఆశిస్తున్నారు. ఎప్పుడైనా జబ్బు చేస్తే దేవుడి మీద ఆధారపడటం కాకుండా 10 రోజులు బతుకుతామా 10 గంటలు బతుకుతామా తెలియని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే డాక్టర్లు పట్టించుకోని పరిస్థితి, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే డబ్బు లేదు. అలాంటి దీనమైన స్థితిలో ఉన్న పేదవాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వం. వాళ్ళ అబ్బాయిలు బిఏనో ఎంఏనో చదివితే ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. ఈ కనీస అవసరాలు అందజేయాల్సిన బాధ్యత ఏ అధికారంలో ఉన్న ప్రభుత్వాలదని మొదటి నుంచి కూడా ఘోషిస్తూ వచ్చారు. ఈవేళ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కానీ అమిత్ షా గారి నాయకత్వంలో కానీ పట్టణ ప్రాంతాలను పక్కన పెట్టి గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న కార్యక్రమాలు పంటల బీమా పథకం కానీ ముద్రా బ్యాంక్ కానీ జనధన్ కానీ అనేక కార్యక్రమాలు. పేదవాడేమి కోట్లు కోరుకోవట్లేదే. దానికోసమనే ఇవాళ బిఏ ఎంఏ చదివితే ఉద్యోగాలు లేవనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి పేదవాడికి ప్రతి పల్లెలో ఉన్న స్త్రీకి ఆశించిన ప్రతి వారికి కూడా ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం కలుగజేసి మళ్లీ ఎవరినో దేవురించి వాళ్ళ కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకునో వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పులు అరిగే విధంగా ఏ ఎమ్మెల్యేలో ఏ పార్లమెంట్ సభ్యుల్లో మంత్రుల్లో పట్టుకుని ఆశించే విధంగా కాకుండా ప్రతి కుర్రవాడు కూడా నైపుణ్యం సంపాదిస్తే ఒక వృత్తిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి వాళ్ళ ఏ పరిశ్రమ అయినా కూడా ప్రతిమాని భామాలు తీసుకునే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రావీణ్యత ఇవ్వడానికి ఒక మంత్రి
ప్రత్యేకంగా ఒక మంత్రి గారిని కూడా తయారు చేయడం జరిగింది. ఇవాళ మీరు అనేక గ్రామాలు కానీ అనేక పట్టణాలు కానీ చూస్తే కోట్ల మంది వృత్తి విద్యలో నైపుణ్యం సంపాదిస్తున్నారు. ఇవాళ వాళ్ళ మనసులో ఒక ధైర్యం ఏర్పడింది, ఆత్మవిశ్వాసం ఏర్పడింది. నేను ఇతరుల కాళ్ళు పట్టుకునే అవసరం లేదు, ఇతరుల మీద ఆధారపడే అవసరం లేదు, నా శక్తి మీద నేను బతకగలనని ధీమా కలిగజేసింది. ఆ రకంగా గ్రామ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా పేదరికం అనిపించిన వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగజేయడం జరుగుతోంది. మీరు ఆలోచించండి, సమర్థులైన వ్యక్తులు, విమర్శన శక్తి ఉన్నవాళ్లు, ఆలోచించగల సమర్థులు, ఆర్థికంగా మీ దగ్గర లక్ష్యం లేకపోవచ్చు కానీ బుర్ర ఉంది, ఆలోచన శక్తి ఉంది. మీరు ఆలోచించి మీ క్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలు ఏమిటి, మీ క్షేమాన్ని కాంక్షించే నాయకులు ఎవరు ఆలోచించి, మీరే కాదు ఇవాళ వచ్చిన లక్షల మందే కాదు, మీరు ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి చెప్పి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏ రకంగా ఉపయోగిస్తుందో ఆలోచించి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే వచ్చే ఎన్నికల్లో కాకపోతే పై వచ్చే ఎన్నికల్లో మాకు భారతీయ జనతా పార్టీ ఉంది. మమ్మల్ని మా కష్టాలని మా సుఖాలని అర్థం చేసుకున్న నాయకులు పార్టీ ఉంది. మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. మా తాతలు మా ముత్తాతలు పడ్డ కష్టాలు మా బిడ్డలు మా మనవలు పడాల్సిన అవసరం లేదు అనే ధైర్యాన్ని మీరు మనసులో పెట్టుకుని భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా చెప్పి చేయాలని, ఆ రకంగా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాలని దానికి సమర్థులైన నాయకులు ఇవాళ అమిత్ షా గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన వచ్చారు. ఆయన సమక్షంలో వారి అభిప్రాయాలు కూడా మీకు చెప్తారు. విని 10 మందికి చెప్పాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాజమండ్రి మహేంద్రవరంలో ఈరోజు ఈ సభ మనకందరికీ ఎంతో ఉత్సాహంతో ఉరూతలూగిస్తూ ఉంది. అంతే ఉత్సాహంగా మన ప్రియతమ నాయకులు, మన సినిమా ముద్దుబిడ్డ శ్రీ యువి కృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన కోలాటం కళాకారులు ఇప్పుడు కోలాటం ప్రదర్శన ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమిటో ఏదో గోదావరి ఒడ్డుకు వచ్చారనుకున్నాను నేను. కాదు, ఓ మహాసముద్రం ఒడ్డుకు వచ్చారని అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకి ఎంత ఉత్సాహం, ఆనందం, నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా సంతోషం. మీకే కాదు మాకు కూడా ధైర్యం వచ్చింది, ఎంతో ఉత్సాహం వచ్చింది. ముందుకి ఇంకా గొప్పగా ఈ దేశాన్ని తీసుకెళ్ళగల స్తోమత స్థితి మనకుందని భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఈ మహాసభ బాగా జరగకూడదని, జరగదని ఎంతో ఉత్సాహంగా పాపం చాలామంది ఎదురు చూశారు, కష్టపడ్డారు కూడా. కానీ అదేం కాదు 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 అని మీరందరూ చెప్పగలిగారు, చెప్పారు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నమ్మకం తప్పకుండా జరుగుతుందనే ఉద్దేశం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆయన కావాలని కోరుకున్నాం. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అవగానే ప్రతిపక్షాలందరూ కూడా ఎంతో పెద్ద అభివృద్ధి చెందుతున్నారని భయపడ్డారు. ఆ భయంతో మన భారతదేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు సిద్ధం చేసేటప్పటికీ వీళ్ళందరూ ఎద్దేవా చేయాలని
నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలకి అడ్డు తగలడానికి ఓ పెద్ద మహాలు కడుతుంటే ఏం చేస్తారు? గోతులు తవ్వాలి కదా, ఫౌండేషన్. దానికి గోతులు తవ్వుతున్నాడు అన్నారు. ఆ తర్వాత ఇటుకలు వేసి గోడ కడుతుంటే ఇటుకలు వేస్తున్నారు, ఇటుకలు రాళ్లు వేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత బిల్డింగ్ పైకి వచ్చేటప్పటికి సంవత్సరం తర్వాత భయం వేసింది. ప్రపంచ దేశాలందరూ భయపడిపోయారు. ఈ భారతదేశం ఎక్కడ అగ్రరాజ్యాల సరసన తెలుస్తుందో, ఇంకా పై ఎత్తుకెళ్తుందేమో ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల అని చాలా భయపడి నానా రకాలుగా ఏ ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాగే మన దేశంలో కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. ఈ 18 మాసాలు వచ్చేటప్పటికి అటు భారతదేశం గురించి ప్రపంచ దేశాలు గొప్ప దేశంగా తయారవుతుంది, గొప్ప కార్యక్రమాలు చేపట్టారు మోడీ గారు అని అనగానే వీళ్ళందరూ నోరు మూశారు, నోరు మూస్తున్నారు. అంచేత మనం ఈ బహిరంగ సభతో మన స్ట్రెంగ్త్ ఏమిటో, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏమిటో, నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం మనకి తప్పకుండా సిద్ధిస్తుంది, భారతదేశం అగ్రరాజ్యాల స్థాయికి చేరుతుంది అనే నమ్మకంతో మనం ఉన్నాం. అదే నిదర్శనం. ఎందుకంటే మీరు ఎవరికి భయపడక్కలేదు, ఇబ్బంది పడక్కలేదు. ఎన్నో పనులు చేశాం మనం. ఈ పనుల్లో 65 కోట్లు నేషనల్ హైవేస్కి ఇచ్చాం. కాకినాడ పాండిచేరి జలమార్గం 193 లక్షలు ఇచ్చాం. నూతన రాజధాని నిర్మాణానికి ఏం ఇవ్వలేదన్నారు, 1500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాం. విద్యా సంస్థలు ఐఐఎం, ఐటీఎం, ఏఎం, ఇది పెద్ద ప్రాజెక్టులు రక్షణ రంగంలో చేశాం. పోలవరం గురించి మాట్లాడారు, 100 కోట్లు ఇచ్చారని. తప్పు. నేషనల్ ప్రాజెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నామో వేలు కాదు, లక్షలు కాదు, ఎన్ని వేలైనా ఎన్ని వేల కోట్లైనా ఇస్తారు, ఆ పోలవరాన్ని పూర్తి చేస్తారు. ఆ నమ్మకంతో అందరూ ఉండాలి. ఆల్రెడీ పైకి రాలేదు కానీ ఉమాభారతి గారు 1600 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. ఇలా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరేమో భయపడకండి, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకండి. మీరు కూడా చెప్పండి, మనందరం కలిసి చేద్దాం, మనందరం కలిసి ముందుకెళ్దాం. ఈ పోలవరమే కాదు, మన అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంతో అభివృద్ధి చెందడానికి మోడీ గారికి, అమిత్ షా గారికి మనందరం కలిసి రిప్రజెంట్ చేద్దాం. తెలుగుదేశం వేరే, బీజేపీ వేరే కాదు, కలిసి పనిచేస్తున్నాం, కలిసి ఎలక్షన్కి వెళ్ళాం, కలిసి అభివృద్ధి సాధించడానికి కలిసి ఉందామని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధే మన లక్ష్యం, కాంప్లెక్స్లు కాదు మనకి, మనందరం ఒకటే. మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దానికి మీరందరూ కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమిత్ షా గారికి మీరిచ్చిన ఈ స్థైర్యం, ధైర్యం, ఈ ఉత్సాహం, దాంతో ఇంకా ఎక్కువ పనులు చేసి భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన జన చైతన్య కళామండలి వారిచే అపురూపమైనటువంటి డ్యాన్స్ ప్రదర్శన ఉంది. అది అయిన తర్వాత మరలా మన నాయకులు ప్రసంగిస్తారు. మన ప్రియతమ నాయకుడు, మన
ఆశాజ్యోతి మన డైనమిక్ లీడర్ శ్రీ అమిత్ షా గారు వస్తున్నారు. బీజేపీ అఖిల భారత అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారి నాయకత్వం, శ్రీ అమిత్ షా గారి నాయకత్వం, వారిని స్వాగతిస్తూ సాంస్కృతిక సెల్ డప్పుల వాయిద్యంతో వారిని మనం స్వాగతించవలసిందిగా సాంస్కృతిక సెల్ని వెంటనే జన చైతన్య నాట్య మండలి శ్రీ అమిత్ షా గారికి స్వాగతం పలుకుతుంది. డప్పు వాయిద్యాలతో మన యువ మోర్చా కార్యకర్తల యొక్క నినాదాలతో రాజమండ్రి మారుమోగేటట్టుగా శ్రీ అమిత్ షా గారి నాయకత్వం, శ్రీ అమిత్ షా గారి నాయకత్వం, జి జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, శ్రీ వెంకయ్య నాయుడు గారి నాయకత్వం, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతాకి అందరూ పిడికిలు చేయబట్టి మనం అందరం కూడా జై కొట్టాలి. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అందరూ కూడా చేయి పిడికిలు ఎత్తాలి, జెండాలు పైకెత్తాలి. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై జై మాతా, जय जय माता, भारत माता की। देश की रक्षा कौन करेगा, कौन करेगा? जय जय माता, जय जय माता, भारत माता की, भारत माता की। మన అఖిల భారత బీజేపీ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారికి మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు వారిని బొకే ద్వారా స్వాగతిస్తారు. అదే రకంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు కూడా శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారిని, మన అమిత్ షా గారిని స్వాగతిస్తున్నారు. రామ్ కోటయ్య గారు, కాశీరాజు గారు కూడా వారిని అభినందిస్తున్నారు. भारत माता की जय जय माता. అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వెంకయ్య నాయుడు గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం. వందే వందే. ఈరోజు మన యొక్క జరగండి ప్లీజ్, మీకు అర్థమైంది. ఈ రాజమండ్రి బహిరంగ సభ ఇంత పెద్ద ఎత్తున జరగడానికి మన కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ ఈరోజు సాంస్కృతిక కార్యక్రమం యోగా విన్యాసం ఉంది. వెంటనే ఆ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ హరిబాబు గారు మన యొక్క సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దయచేసి అందరూ కూడా తప్పెట గుళ్ళు, తప్పెట మోతలు ఆపాలి.
అక్కడ తప్పెట్లో ఆపాలి. ఎవరు ఇక్కడ ఎలక్ట్రికల్ టవర్స్ ఎక్కద్దు, ప్లీజ్ దిగాలి మీరు. ఎవరు కూడా ఎలక్ట్రికల్ టవర్స్ ఎక్కద్దు. తర్వాత చివర ఉన్న 2 స్క్రీన్స్ రావడం లేదు, వెంటనే ఆ టెక్నీషియన్స్ ఫాలోఅప్ చేయాలి. ఆ లాస్ట్కున్న 2 స్క్రీన్స్ రావడం లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ భాయ్ షా గారు, మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు విశాఖపట్టణానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ ని మంజూరు చేసిన, మంగళగిరిలో ఎయిమ్స్ సంస్థని మంజూరు చేసినటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు, అలాగే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు, వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదర సోదరీమణులందరికీ, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి మన యొక్క ప్రియతమ నేత రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు ప్రసంగిస్తున్నారు. డప్పుల చప్పుడు ఆపాలి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగిస్తున్నారు, వెంటనే డప్పుల చప్పుడు ఆపాలి. బాబు, డప్పుల చప్పుడు ఆపాలి. డప్పు కళాకారులు, బాబు డప్పులు నాయకులు అక్కడ వెంటనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత విభజన కారణంగా రాష్ట్ర ప్రజలు తమ ప్రయోజనాలు పరిరక్షించబడాలని కోరుకుంటున్నటువంటి సమయంలో దయచేసి కళాకారులు డప్పుల చప్పుడు ఆపాలి. రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగిస్తున్నారు, దయచేసి ఆపండి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ భుజస్కంధాల మీద ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం కోసం మన మధ్యకు వచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ భాయ్ షా గారిని నేను హృదయపూర్వకంగా మనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల నష్టపరిచి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించకుండా ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీని వెంటనే జరిగిన ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాల్లో ఒక్క సీటుకు కూడా డిపాజిట్ రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఆ రోజున విభజన జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లొసుగులను సవరించాలని రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మన నాయకులు వెంకయ్య నాయుడు గారు
మనందరి తరఫున పోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించడం కోసం ఈ 20 నెలల్లో అనేక చర్యలు తీసుకున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి అనేక నిర్ణయాలు జరిగాయి. ఆ నిర్ణయాల యొక్క వివరాలన్నింటినీ కూడా మన జాతీయ అధ్యక్షులు అమిత్ భాయ్ షా గారు మన ముందుంచుతారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో 20 నెలల కాలంలో ఏ కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రానికి చేయనంతటి సహాయాన్ని వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈ 20 నెలల్లో చేసిందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అవి విద్యా సంస్థల మంజూరు కావచ్చు, లేదా నితిన్ గడ్కరీ గారి ద్వారా మన రాష్ట్రంలో రహదారుల యొక్క నిర్మాణాలకు మంజూరు కావచ్చు. ఆ నిర్మాణాల్లో మనకి రాజమండ్రిలో పోతున్న జాతీయ రహదారికి సంబంధించి మోరంపూడి జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, మన జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ నుండి పాండుచ్చేరి వరకు జాతీయ జల రవాణా మార్గం మంజూరు కావచ్చు, లేదా ఇటీవల రైల్వే బడ్జెట్లో కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్కు 200 కోట్ల మంజూరు కావచ్చు, పిఠాపురం కాకినాడ రైల్వే లైన్కు 50 కోట్ల మంజూరు కావచ్చు. ఇలా అనేకమైన ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కలిగించింది. నేను మన జాతీయ అధ్యక్షుల వారికి ఒకటే విన్నపం చేస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భావోద్వేగంతో కూడిన సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి ప్రధానమైనటువంటిది, ఆంధ్రప్రదేశ్లో రైల్వే డివిజన్లు 4 ఉంటే ఈ 4 డివిజన్లకు సంబంధించిన రైల్వే ప్రాంతాలు 4 వివిధ రాష్ట్రాల్లో ఉన్న కేంద్రాలుగా పనిచేస్తున్న రైల్వే జోన్లో ఉన్నాయి. కొంత ప్రాంతం భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంది, కొంత ప్రాంతం సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంది, కొంత ప్రాంతం చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వేలో ఉంది, కొంత ప్రాంతం బెంగళూరు కేంద్రంలో ఉన్న జోన్లో ఉంది. నేను జాతీయ అధ్యక్షులు అమిత్ భాయ్ షా గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున సవినయంగా కోరుకుంటున్నాను. ప్రజల యొక్క సెంటిమెంటల్ గా ఉన్నటువంటి యొక్క భావోద్వేగమైన యొక్క ఆంధ్రప్రదేశ్కి కొత్త రైల్వే జోను ఏర్పాటు, విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష, మీ అందరి ఆకాంక్షని వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విధంగా మన జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయాలని కోరుతున్నాను. రెండవది, మనం రాజమండ్రిలో ఈ సభ నిర్వహించుకుంటున్నాం. రాజమండ్రి పట్టణం పక్కనే బ్రహ్మాండమైన గోదావరి నది ప్రవహిస్తుంది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల గోదావరి నీళ్లు ఏ రకమైన ప్రయోజనం కలగకుండా ధవళేశ్వరం బ్యారేజ్ గుండా సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. ఈ సముద్రంలోకి వృధాగా పోతున్న కొద్దిపాటి నీళ్లని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు జీవన రేఖ లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మన జాతీయ అధ్యక్షుల వారికి విన్నవిస్తున్నాను. నేను ఈ భావోద్వేగంతో కూడినటువంటి ఈ 2 సమస్యల్ని మన ప్రభుత్వం, మన పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు చొరవ తీసుకొని ఈ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కలిగిస్తే నేను మీ అందరి తరఫున అమిత్ షా గారికి ఒక హామీ ఇస్తున్నాను. రాబోయే దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ వైపు చూడకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పి మనం చేస్తున్నాను. కాబట్టి వాళ్ళ
ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించడానికి, ఆంధ్రప్రదేశ్ను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించడానికి భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని చెప్పడం కోసం వచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాజమండ్రి శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సభకు నమస్కారాలు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న జనాభాకి సమంగా ఇవాళ ఇంకా రోడ్ల మీద లాలా చెరువు దగ్గర కోరుకొండ రోడ్లో కూడా ప్రజలందరూ కూడా ఇంక ఇక్కడ రావడానికి వెయిట్ చేస్తా ఉన్నారు. మీరు ఇంత వ్యయప్రయాసాలు కూర్చుకుని ఇంత దూరం మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వచ్చిన సందర్భంగా రాజమహేంద్రానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. ఇటువంటి సభ గతంలో 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడీ గారు వచ్చినప్పుడు ఆ రోజు మనం చూసాం. మళ్ళీ ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మా నమ్మకాన్ని నిలిపినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మహత్తర బాధ్యతలు నిర్వహిస్తూ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ముఖ్య సలహాదారుగా అనేక రాష్ట్రంలో బీజేపీ పార్టీని విజయాన్ని చేకూరుస్తూ ఈరోజు మన రాజమహేంద్రవరానికి తొలిసారి విచ్చేసిన మాన్యశ్రీ అమిత్ షా మహోదయులకు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన అందరి వాడు మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన రాష్ట్రానికి ఎయిమ్స్ తెచ్చిన మనిషి కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ జీ మన ప్రియతమ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి మనువడు, ఒక్కసారి లేచి నుంచోవలసిందిగా కోరుతా ఉన్నాను. సిద్ధార్థ్ జీ आपको सब देखना चाहते हैं. థ్యాంక్ యూ సిద్ధార్థ్ జీ. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, మన రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారికి, గంగరాజు గారికి, మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారికి, పైడికొండల మాణిక్యాలరావు గారికి, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారికి, కంతేటి సత్యనారాయణరావు గారికి, తదితర పెద్దలందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయక శ్రేణులకు, పదాధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 2014 తర్వాత పేదరికం నిర్మూలన, పేదవాడి ఆశయాలు, పేదవాడికి ఆశలు ఏ విధంగా చేయాలి అన్న కోరికతో నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చిన 67 ఏళ్ల తర్వాత పెట్టిన పథకాలు మనం చూస్తూ ఉంటే, అది జన్ధనే కావచ్చు, ముద్రాయే కావచ్చు, ఏదైతే ఇవాళ మనం అంతా చూస్తున్నాం, ఇటువంటి పేదరిక నిర్మూలన కానీ పేదరిక సంక్షేమం కోసం కానీ గతంలో ఎన్నడూ కూడా ప్రభుత్వాలు ఆలోచించలా. ఎందుకంటే ఏ విధమైన తాకట్టు లేని అప్పు, ఫండింగ్ ద అన్ఫండెడ్ అని ముద్రా లోన్ తీసుకొచ్చారు. మన రాజమహేంద్రవరంలోనే సుమారు 3,000 మందికి మనం లబ్ధిదారులు దాని యొక్క ఫలితం పొందుతున్నారు. ఇవాళ అధిక వడ్డీ నుంచి బయటపడి ఇవాళ ఏదైతే మన దగ్గర ఉన్న చిరు వ్యాపారస్తులు మెయిన్ రోడ్లో కావచ్చు, తోపుడు బళ్ళు వర్తకులు కావచ్చు, చాలా మంది కూడా దాన్ని ప్రతిఫలం మనం పొందుతా ఉన్నారు.
అలాగే జన్ధన్, అలాగే హౌసింగ్ ఫర్ ఆల్. గతంలో హౌసింగ్ అనేది ఏదో కోటా సిస్టంలో ఉండేది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హౌసింగ్ ఫర్ ఆల్ 2022 అనే ఒక నినాదంతో దేశంలో సుమారు 5 కోట్ల ఇళ్లు నిర్మించడానికి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కూడా మనందరికీ తెలుసు. రాజమండ్రి పట్టణంలో మనం అందరం కూడా ముఖ్యంగా మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి 193,000 ఇళ్లు శాంక్షన్ చేసినందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంకయ్యజీ. అలాగే ఈ రాష్ట్ర ఇండస్ట్రియల్ గా పెరగాలంటే కావాల్సిన ముఖ్య సదుపాయాలు, మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో వాటి కోసమని 24/7 కరెంటుకి మొట్టమొదటిగా పెట్టిన ప్రభుత్వం మంది. ఈ దేశంలో ఇండస్ట్రీస్ రావాలంటే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో నరేంద్ర మోడీ గారికి వేరే వ్యక్తులు చెప్పాల్సిన అవసరంలా. ముందు కరెంటు కావాలా, తర్వాత రోడ్లు కావాలా. దానికి రోడ్లకి నితిన్ గడ్కరీ గారు సుమారు 65,000 కోట్లు మన రాష్ట్రంలో రోడ్లు వేయడానికి, ఒకే ఒక రాష్ట్రం 13 జిల్లాలు గల రాష్ట్రానికి 65,000 కోట్లు ఇచ్చిన విధంతో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా, భారతీయ జనతా పార్టీకి ఓటర్లు ఎవరైతే మీరందరూ ఉన్నారో ఇవాళ ఈ ప్రాంతంలో ఒక బలీయమైన శక్తిగా మనమంతా ఎదిగి ఒక రాజకీయ పార్టీగా మన యొక్క యునికిని మనం తిరిగి మనం చాటుకుందాం. రానున్న కాలంలో మన కార్యకర్తలకు ఎవరికి కూడా అవమానాలు పాలవకుండా మీ అందరం అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మన జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ సోమ్ వీర్రాజు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సభాధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ హరిబాబు గారు, ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు, భారతదేశంలోనే మనం గమనించినట్లయితే యూపీ ఎన్నికల్లో మొన్న 72 సీట్లు, 80 సీట్లకు గాను 72 సీట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విజయానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి కేంద్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, ప్రియతమ నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలానే మంత్రివర్యులు శ్రీ నడ్డా గారు, పార్టీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఈ సభకి భారతీయ జనతా పార్టీ సంకల్ప సభ అనేటువంటి నామకరణ తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే, ఈ రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం కంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నదని స్పష్టంగా తెలియజేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పడమే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి విడిపోతే ఏ అంశాలు కావాలని ఒక బి ప్లాన్ తయారు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం గమనించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమం ముందు 1956 నాటి తెలంగాణ కావాలన్నటువంటి వ్యక్తి పోలవరాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో
ఖమ్మం జిల్లా కూడా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గత మండలాలు కూడా మాకే కావాలి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ముంపు మండలాలు కానీ భద్రాచలం కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండాలని ఖచ్చితంగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి ఆ మండలాలు కానీ ఆర్డినెన్స్ తేకపోతే రాజ్యసభలో ఆవేళ పట్టుదలగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడకపోతే, ఎందుకు వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు? ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలని కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు, అనేక రకాలైనటువంటి పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్లోనే ఉన్నాయి. మన ప్రాంతంలో ఏమున్నాయి? విడిపోతే ఏం కావాలి? ఏ అంశాలైతే ప్రస్తావించామో ఆ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టిందంటే అది భారతీయ జనతా పార్టీ ఘనత అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడలేదు, ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు ఈ అంశాలని. ఈవేళ వాళ్ళు మాట్లాడుతున్నారు. పోలవరం అనేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఎంత కమిట్మెంట్గా ఆలోచించింది. ప్రధానమంత్రి అంశాన్ని గమనించి 26ను ప్రమాణ స్వీకారం చేస్తే 27వ తేదీని మొట్టమొదటి కేబినెట్లో ఈ యొక్క అంశాన్ని ఆమోదించి ఆర్డినెన్స్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. పోలవరానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేటువంటి ప్రక్రియను పూర్తి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈవేళ నిధుల విషయం కానీ, ఇది జాతీయ ప్రాజెక్ట్. ఈ అంశం మీద భారతీయ జనతా పార్టీ పెద్దలకి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి పార్టీ. తప్పకుండా పోలవరం జాతీయ ప్రాజెక్టు, దీన్ని నిర్మించేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు అనేకమైన సందర్భాల్లో మన రాష్ట్రానికి తెలియజేస్తున్నారు. చాలా ఆనందపడుతున్నాం. 15% అభివృద్ధి, కేంద్రంలో లేనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందన్నారు 20 నెలల కాలంలో. కారణం వెంకయ్యనాయుడు గారు వివరిస్తారు. అనేక రకాలైనటువంటి సహాయాలు ఈ రాష్ట్రానికి చేస్తున్న మూలంగా ఈవేళ ఆంధ్ర రాష్ట్రం కేంద్రం కంటే అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళుతుందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరించిందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పెద్దలు, మన రాష్ట్ర పొలిటికల్ మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి మన పెద్దలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వచ్చున్నారు. వారిని మనకందరికి కూడా ఒకసారి సభకి మనం రాజమండ్రి సభకు వారు వచ్చున్నారు. మనం అందరం కూడా హర్షధ్వానాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఒక విషయం ఈ సందర్భంగా మన పెద్దలకందరికి కూడా తెలియజేయాలా. ఈరోజు ఈ రాజమండ్రి సభ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మన యొక్క మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి పట్ల మనకు ఎంత గౌరవం ఉంటుందో, ఈరోజు మా సిద్ధార్థరాజ్ సింగ్ గారు వారు అన్ని జిల్లాల్లో కూడా వారు స్వయంగా పర్యటన చేస్తూ కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకొని కేవలం 15 రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని ప్రకటించి 3 సార్లు మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఈరోజు ఈ ఘనత మా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ గారికి దక్కిందని మా యొక్క పెద్దలు శ్రీ సతీష్ జీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, వాళ్ళకందరికీ మా రాష్ట్ర కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు
రాజకీయ దురంధరుడు కాంగ్రెస్ పార్టీని పలు రాష్ట్రాల్లో మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీ యొక్క విజయ కేతనం ఎగరేయడానికి కారకుడు అయిన మన అధ్యక్షుడు శ్రీ అమిత్ షా గారు మన తెలుగు ప్రదేశానికి ఆంధ్రప్రదేశానికి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ వారి ప్రసంగాన్ని మన అందరం ఎక్కువ భాగం విందాం. పైపెచ్చు ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది అనే విషయం చెప్పడం కోసం వారు వచ్చారు. వారు నేనే స్వయంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామో చెప్తామని చెప్పి అన్నారు. చాలా సంతోషం. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. వారేమో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తారు, నేనేమో భారతదేశాన్ని గురించి చెప్తాను. 2 మాటలు చెప్పి వదిలిపెడతాను. ఆ తర్వాత మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. మిత్రులారా, ఈ దేశాన్ని 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మున్సిపాలిటీ వరకు మొత్తం అధికారం వాళ్ళ చేతిలో ఉండింది. ఒక కుటుంబం చేతిలో ఉండింది. ఇవాళ ఈ రాహుల్ గాంధీ వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఇవాళ కుటుంబం చేతిలో ఉండింది. ఏం చేశారో అడగండి. 60 ఏళ్లలో పేదరికం తగ్గిందా? 60 ఏళ్లలో ప్రాంతీయ అసమానత తగ్గాయా? 60 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు ఆగాయా? 60 ఏళ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా? 60 ఏళ్లలో పొరుగు దేశాలతో సమస్యలు పరిష్కారం అయ్యాయా? పాకిస్తాన్కి గుణపాఠం చెప్పగలిగారా? కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేయగలిగారా? ఈ యొక్క దళిత సమాజం అయితే వాళ్ళ ఆందోళన చెందుతుందో అలాంటి యొక్క వివక్షత లేకుండా అందరినీ సమైక్యంగా ఉంచే ప్రయత్నం మనం చేయగలిగారా? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పవలసి ఉంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మోడీ గారు వచ్చిన 6 నెలలకే మోడీ ఏం చేశాడు, అదేం చేశాడు, ఇదేం చేశాడు అడిగే వీళ్ళు 60 ఏళ్లుగా మీరు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించవలసిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరుతూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చింది వీళ్ళు. దేశంలో కుల రాజకీయాలు ప్రోత్సహించింది వీళ్ళు, మత రాజకీయాలు ప్రోత్సహించింది వీళ్ళు. ఈ దేశంలో నాకు విచ్ఛిన్నకర శక్తులన్నింటినీ పెద్ద చేసింది వీళ్ళు. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్, ముక్బల్ భట్టరాజు యొక్క వాళ్ళ మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్ట రాజకీయాల కారణంగానే ఇవాళ దేశంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కూడా యాకూబ్ మెమన్ విరుదిస్తే దానికి నిరసనగా ఊరేగింపు జరిపేవాళ్ళు, ప్రదర్శన చేసేవాళ్ళు వచ్చారంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల రాజకీయాలు, కమ్యూనిస్ట్ పార్టీల యొక్క తప్పుడు ఆలోచనని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ, ఈ దేశంలో వింటూ పాకిస్తాన్కి ఊడిగం చేసేవాళ్ళు, అఫ్జల్ గురువుని ప్రస్తుతించేవాళ్ళు, మక్బూల్ బుడిని ప్రస్తుతించేవాళ్ళు, భారత్కు టుకడే కరేంగి అనే వాళ్ళకు ఈ దేశంలో ఎలాంటి స్థానం ఇవ్వాలో ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రజలు తీర్పిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కలిగిన ప్రతిపక్ష నాయకత్వ హోదాను కూడా కోల్పోయింది. 1/10 కూడా రాలా, 1/10 కూడా రాలా. అయినా వాళ్ళకి ఇంకా గుణపాఠం రాలేదు. అలాగే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సింగిల్ డిజిట్ లోకి వచ్చింది. సింగిల్ డిజిట్. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా గొప్పది దేశం అంతా, కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ సింగిల్ డిజిట్ లోకి వచ్చింది. ఒకప్పుడు ఉత్తరాది పార్టీ, ఒకప్పుడు చదువుకున్న పార్టీ, ఒకప్పుడు వ్యాపారస్తుల పార్టీ, ఒకప్పుడు టౌన్ల పార్టీ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా జెండా ఎగరేస్తోంది. ఇవాళ అండమాన్లో బీజేపీ జెండా, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ జెండా, కశ్మీర్ లో బీజేపీ జెండా, కన్యాకుమారిలో బీజేపీ జెండా, దేశమంతా బీజేపీ జెండా, రాజమండ్రిలో కూడా బీజేపీ జెండా. ఎందుకంటే బీజేపీకి విధానాలు, బీజేపీకి సిద్ధాంతాలు ఈ దేశానికి శ్రీరామ రక్షణ అందరూ భావిస్తూ ఉన్నారు. అదే కాదు, ఈ దేశాన్ని చక్కగా గతంలో అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలించి చూపించాడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ ఇచ్చిన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి మనందరికీ కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మనందరికీ ఆరాధ్యుడు. ఆ 6 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కనుమరుగైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో నాయకత్వం లేదు. ప్రధానమంత్రి ఒక ఆయన, నిర్ణయాలు ఇంకొకరు. పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్. ఇది మనందరికీ తెలిసిన సంగతి. ఎలా ఉందయ్యా రాజకీయం అంటే 1 అడుగు ముందుకు, 3 అడుగులు వెనక్కి. 1 స్టెప్ ఫార్వర్డ్, 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, సిచ్యువేషన్ ఆక్వర్డ్ దేశం అంతా కూడా అనే పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అంధకారంలో ఆశాకిరణం లాగా, చీకటిలో చిరుదివేలాగా భారత ప్రజల యొక్క మనసును చూరగొని యువతరం, ఈ నేటి యువతరం, నవతరం దేశంలో వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలంతా, దేశ ప్రజల యొక్క ప్రియతమ నాయకుడు, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ ఆల్ ఇన్ వన్ నరేంద్ర మోడీ అని చెప్పని ఇవాళ యావత్తు దేశం అంతా కూడా మోడీ గారికి పట్టం కట్టింది. మోడీ అంటే 3D, డెసిసివ్, డైనమిక్, డెవలప్మెంట్, 3 in 1 నరేంద్ర మోడీ అని ఇవాళ యావత్తు దేశం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా పరుగుతూ ఉంది. నేను ఇందాకే చెప్పాను,
ఏదో మాట కోసం ఎత్తిప్రాస కోసం చెప్పరా. అండమాన్లో జిల్లా పరిషత్ బీజేపీ, మున్సిపాలిటీ బీజేపీ, ఎంపీ బీజేపీ. అరుణాచల్ ప్రదేశ్ లో ఎంపీ బీజేపీ, ముఖ్యమంత్రి కూడా బీజేపీ సమర్థంతో. కన్యాకుమారిలో బీజేపీ, పొందు రాధాకృష్ణన్ ఎంపీ. కశ్మీర్ లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇతరులతో కలిసి ప్రభుత్వం కాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే అది నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం యొక్క ఫలితమని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారా. మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క మాట చెప్పాడు. ఆయన మొదటి మాట ప్రసంగంలో ఒక్క మాట చెప్పాడు. గాం, గరీబ్, మజ్దూర్, మహిళా, యువ ఇంకా ఉత్థాన్ మేరా దే హై అని చెప్పాడు ఆయన. గ్రామము, పేదవాళ్లు, రైతులు, మహిళలు, యువకులు వీళ్ళ అభివృద్ధి నా ప్రాథమిక లక్ష్యం అని చెప్పని మోడీ గారు ప్రకటించారు. దానికి అనుగుణంగానే అనేక పథకాలు వచ్చాయి. ఈ మధ్య మీరు చూశారు ఈ పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన. మన అందరికీ తెలుసు రైతులు ఎంత కష్టాలు ఉన్నారో, నష్టాలు ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో. అలాంటి రైతుల కోసం ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన ఇంత ముందు కూడా ఉండింది. దాంట్లో అప్పుడు ఉండింది బ్యాంకుల బీమా యోజన, బ్యాంక్ లోన్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మోడీ గారు తెచ్చింది నిజమైన రైతుల యొక్క బీమా పథకం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. లోయెస్ట్ ప్రీమియం, హైయెస్ట్ కాంపెన్సేషన్. తక్కువ ప్రీమియం 2% మాత్రమే. 1.5% నువ్వు కడితే అంటే ఎకరాకు 450 రూపాయలు నువ్వు కానీ ఇన్సూరెన్స్ చేసుకుంటే నీ పంట నష్టపోతే నువ్వు 25,000కి ఇన్సూరెన్స్ చేస్తే 25,000 నీకు ఇచ్చేట పథకాన్ని వాడ. వాస్తవంగా చెప్పాలంటే ఈ రైతుల పాలిటీ సంజీవన్ లాంటి పథకాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. భారతదేశం చరిత్రలో నరేంద్ర మోడీ యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు బ్యాంకులు ధనికులకు మాత్రమే, టాటాలకు, బిర్లాలకు, అంబానీలకు, సింగానీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బ్యాంకులు తలుపులు తెరవండి, అందరికీ బ్యాంకు ఖాతాలు తెరవండి అని చెప్పాడు. తెరిచిన తర్వాత ఏమైంది? 20 నెలల్లో 20,20,00,000 మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు మొత్తం జనం అంతా కూడా. దాంట్లో 10,20,00,000 మంది మన ఆడపడుచులు, మన తల్లులు, మన చెల్లెళ్ళు బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత నరేంద్ర మోడీదని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కాదు, కేవలం బ్యాంకు ఖాతా తెరిస్తే సరిపోదు. బ్యాంకు ఖాతాతో పాటు రుణం ఇవ్వాలా. రుణం ఇంతకుముందు ఎవరికి ఇచ్చేవాళ్ళు? ధనికులకు ఇచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మాల్కి ఇచ్చేవాళ్ళు, లేదా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మోడీ గారు చెప్పారు ఇక రాబోయే రోజుల్లో బ్యాంకునిచ్చే డబ్బులో ఎవరైతే దానికి గ్యారంటీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా రుణం ఇచ్చే విధంగా 10 లక్షల వరకు రుణం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలా. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ ఈ పేద వర్గాలన్నీ కూడా బ్యాంకు తలుపులు తెరిచి ఖాతాలు తెరిపించి రుణాలిచ్చే విధంగా పూలమ్మే పూలమ్మకు, చేపలమ్మే చెన్నమ్మకు, కూరగాయలమ్మే కూలమ్మకు, ఇడ్లీ, దోశ ఇంటి ముందు పెట్టి తయారు చేసే పేదవాళ్లకు, కిరాణా షాపుల వాళ్లకు, సైకిల్ టైర్లు పంచర్లు వేసే పేదవాళ్లకు, ఆటో నడిపే డ్రైవర్లకు, ట్యాక్సీలు నడిపే డ్రైవర్లకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. చేయడమే కాదు, ఒక్క సంవత్సరం అయింది స్కీమ్ వచ్చి జనధన యోజన బ్యాంక్ అకౌంట్, ముద్రా యోజన రుణం. సంవత్సరం అయితే ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పేద వర్గాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు, సామాన్య ప్రజానికి ఇచ్చింది. రైతులు మనం అందరం కూడా తుఫాను వస్తే, కరువు వస్తే, వర్షం వస్తే, అతివృష్టి వస్తే, అనావృష్టి వస్తే, ప్రకృతి వైపరీత్యం వస్తే మన రైతు దెబ్బతినిపోతాడు. ఇంతకుముందు నీ పంట 50% పోతే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. మోడీ గారు వచ్చి 30% పోయినా సరే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అదే కాదు, ఇంతకుముందు మనిషి చనిపోతే తుఫాన్లో, మనకు తరచుగా తుఫాన్లు వస్తూ ఉంటాయి, తుఫాన్లో మనిషి చనిపోతే 1,20,000 ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ రాజ్యంలో. మోడీ గారు చెప్పారు 1,20,000 చాలదు, 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారని మొన్న హుద్ తుఫాన్లో. అలాగే దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం ఆ విషయం చెప్తున్నాడు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే దేశంలో అనేక కనీస సౌకర్యాలు మనకు సమకూరలేదు. మంచి వర్షాకాలం వస్తే మన తల్లి, మన చెల్లి వాగు వంక దాటాలంటే బట్టలు పైకి లేపుకొని వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఒక తల్లి గాని, సోదరిమణి గాని టాయిలెట్కి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలంటే ఉదయం పూట బయటకు వెళ్తే రోడ్డు మీద కూర్చుంటే కారు వస్తే, మగవాడు వస్తే లేచి నిలబడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. మోడీ గారు వచ్చిన తర్వాత అమ్మాయిల కోసం 4,17,000 టాయిలెట్లు ఒక సంవత్సరంలో క్రియేట్ చేసే రికార్డు శ్రీ నరేంద్ర మోడీ దాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం మిత్రులారా. ఇలా చెప్పుకుపోతూ ఉంటే రేపు ఉదయం దాకా చెప్పవచ్చు. ఇంకా కూడా చాలా చేశాడు ఆయన. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో
చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా ఈ 4 కార్యక్రమాలు కూడా వేగవంతం అయితే ఈ దేశంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో తెలివైన బిడ్డలకు వారి మరింత స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వెంటనే 8 దేశాలు, సార్క్ దేశాల ప్రధానులందరూ వచ్చి ప్రధానమంత్రి యొక్క ఆయన యొక్క ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అదే కాదు, ఇంతకుముందు ప్రపంచంలో భారతదేశానికి తగిన గౌరవం ఉండేది కాదు. భారతదేశం ప్రపంచం జరిగిపోయి లోన్ అడిగేది. కానీ వాళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన 38 దేశాలు తిరిగాడు. అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మోడీ 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 అని దేశంలో ఉన్నట్టు జనం అంతా కూడా, అది రాజమండ్రిలో కాదు, లేకపోతే రామచంద్రపురంలో కాదు, నెల్లూరులో కాదు, అల్లూరులో కాదు, అనంతపురంలో కాదు, అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఎక్కడికి వెళ్ళినా మోడీ 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 అని ప్రపంచం అంతా ఘోషిస్తుందంటే ఆ మోడీ గారి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్, ఆయన యొక్క డైనమిజం, డెడికేషన్, డివోషన్ అవన్నీ చూసిన తర్వాత ఇవాళ ప్రపంచం అంతా మోడీ గారి నాయకత్వాన్ని గుర్తొచ్చింది. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కాలర్ ఎత్తుకొని మేము ఇండియన్స్, మేము భారతీయులం, మేము మోడీ దేశాన్ని నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి మనందరికి కూడా నరేంద్ర మోడీ కల్పించాడని మీ అందరికి కూడా మనం చూస్తాను మిత్రులారు. ఇవాళ అలాంటి గౌరవాన్ని తెచ్చాడు, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాడు. యోగా ఈ మిగతా వాళ్ళందరికీ ముందు అంత పరిచయం లేదు, కానీ ప్రపంచ దేశాల ముందు పెట్టి 192 దేశాల్లో యోగాను గుర్తింపు తెచ్చే విధంగా మోడీ గారు ప్రయత్నం చేశారు. ఇలా చెప్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక బడ్జెట్ చూశారు మొన్న. ఈ బడ్జెట్ సర్వజన ఆమోదమైన బడ్జెట్, సమాజంలోని అన్ని వర్గాలకు మేలిచ్చేది. ముఖ్యంగా రైతులకు, గ్రామాలకు, చేతి వృత్తుల వాళ్లకు, అలాగే మహిళలకు, అలాగే పేద వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రైళ్లు కూడా దేశంలో మొత్తం రైళ్లను ఆధునీకరించే పరిస్థితి కూడా దేశంలో జరుగుతుంది. స్మార్ట్ సిటీస్, దేశంలో 100 ఆకర్షణీయ నగరాలు, అమృత్, అటల్ మిషన్ ఫర్ రీజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే ఇళ్లు 2022 నాటికి ప్రతి ఒక్కడికి, పేదవాడికి గూడు ఉండాలా, ఇళ్లు ఉండాలనే నరేంద్ర మోడీ యొక్క స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేసేందుకు బడ్జెట్ లో ఈ గృహ నిర్మాణానికి అనేక రకాల రాయితీలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నారు. కేంద్రం ఏమి చేసినా ఆంధ్రప్రదేశ్ ముందుగా గుర్తుపెట్టుకుంటుంది. మీకోసం అని బీజేపీ ఢిల్లీలో మీరు అడగబడ్డా, కాంగ్రెస్ వాళ్ళు రాబడ్డా, అప్పుడు సంతకం పెట్టకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని సంతకం పెట్టమంటున్నారు. వాళ్ళు సంతకం పెట్టాల్సినప్పుడే పెట్టలేదట, మర్చిపోయారట. ఇప్పుడు మీరు సంతకాలు పెట్టారట. కోటి సంతకాలు ఓటి సంతకాలు అయిపోయాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళ మాట ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి రోజున ఇళ్లు మంజూరు చేసినప్పుడు 193,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అని మీ అందరూ కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. రాజమండ్రికి కానీ, కాకినాడకు కానీ అన్ని ఊర్లకు కూడా ఈ గృహ నిర్మాణ పథకం కింద రికార్డు స్థాయిలో ఇళ్లు మంజూరు చేశాం. రాబోయే రోజుల్లో మిగతా దేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తూర్పు గోదావరిలో, పశ్చిమ గోదావరిలో ఎక్కడ కూడా ఇళ్లు లేని పేదవాడు అనేవాడు లేకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లు కల్పించడం అవుతుందో నరేంద్ర మోడీ యొక్క ధ్యేయం, లక్ష్యం. దానికోసం అని చెప్పని ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కలిసి పనిచేయాలి. ఇద్దరు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ సూత్రంతోనే బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా మరి తెలుగుదేశంతో కలిసి ముందుకు పోతుంది. ఇంకో దగ్గర అకాలీదళతో కలిసి ముందుకు వెళ్తుంది. ఇంకో దగ్గర ఇప్పుడు అస్సాంలో ఏజీపీతో కలిసి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం కలిసి ఉండాలని. కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రులారా వాళ్ళ దేశంలో 2 విషయాలు చెప్తాను నేను. ఒకటి, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాడు తాము ఓడిపోయాము, ఘోరంగా ఓడిపోయాము, మోడీ గారు ఘనంగా గెలిచారు అనే విషయాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేకున్నారు. ఓటమిని జీర్ణం చేసుకోలేక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మోడీ అది చేయలేదు, ఇచ్చేయలేదు, అది చేయలేదు, ఇచ్చేయలేదు అని చెప్పని రకరకాలుగా మారుతూ ఉన్నారు. ఇవన్నీ మరి మీరు చేయలేదా అంటే వాడికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ మోడీ గారు రికార్డు స్థాయిలో ఈ దేశం యొక్క పునర్నిర్మాణం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా అని దేశంలో ఉన్న ప్రజల యొక్క అందరి యొక్క స్థితిగతులు మార్చాలి, దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ కూడా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలే కాదు, హామీలకు మించి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రలో నేను ఎవరికైనా కావాలంటే వాళ్ళందరికీ సవివరంగా అందజేస్తాను. అధ్యక్షుడున్నాడు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. ఈ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో లేని విధంగా అన్ని ప్రాజెక్టులు,
అన్ని విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఐఐటీలు కావచ్చు, ట్రిపుల్ ఐటీలు కావచ్చు, ఐఎస్ఆర్ కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ లాంటి యొక్క ఎయిర్పోర్ట్ల యొక్క విస్తరణ, వాటి యొక్క స్థాయి పెంపుదల కావచ్చు. పోలవరం ప్రాజెక్టు విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్పింది, మాటలు చేయకుండా చేతలు చేసి చూపించింది. ఈ పోలవరం మనందరికి కూడా జీవన రేఖ. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పోలవరం జీవన రేఖ. ఆ పోలవరాన్ని కాంగ్రెస్ ని సభలో ప్రశ్నించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు కేబినెట్ లో పెట్టించింది. కేబినెట్ లో పాస్ అయిన తర్వాత పార్లమెంట్ లో చట్టం చేసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజు ఈ మహానుభావులందరూ రకరకాల ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు తర్వాత రాష్ట్రాలకు నిధుల సంఖ్య పెరిగింది. రాష్ట్రాలకు ఎక్కడా రెవెన్యూ లోటు లేకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి 14వ ఆర్థిక సంఘం అందించింది. దానిలో భాగంగానే వాడు చెప్పారు, ప్రత్యేక హోదాని కాకుండా ఆ ప్రత్యేకంగా వెనకబడిన రాష్ట్రాలు ఏతున్నాయో ఆ రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. దాని దృష్ట్యా ఇవాళ కేంద్రం ఆ విషయం పైన ఆలోచన చేస్తూ ఉంది. అనేక రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎనక నుంచి వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉంది. ఇక్కడేమో ఇటు మాట్లాడుతుంది, అక్కడేమో అక్కడ మాట్లాడుతుంది. మీరు ఒక్క విషయం చూడండి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల ప్రకారం 2,06,819 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా రాష్ట్రానికి వచ్చేట్టు చేసింది. దాన్ని కానీ మనం గమనిస్తే 41,366 కోట్లు, ప్రతి సంవత్సరం 41,364 కోట్లు ఇంతకు ముందు వచ్చేది అవుతుందో దాంతో పోల్చి చూస్తే ఇప్పుడు 41,364 కోట్లు వస్తుంది. అంటే 13వ ఆర్థిక సంఘం కాంగ్రెస్ హయాంతో పోల్చి చూస్తే ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం మోడీ గారి నాయకత్వంలో 29,374 కోట్లు ఈ రాష్ట్రానికి అదనంగా కేంద్రం నిధులు మంజూరు చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అక్షర నెరవేర్చబడుతుందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనకి దిగులు పడాల్సిన అవసరం లే. విశాఖపట్నం నుంచి తడ వరకు సముద్ర తీరం ఉంది 1000 కిలోమీటర్లు. అలాగే రైలు మార్గం ఉంది 1000 కిలోమీటర్లు. అలాగే పోర్టులు ఉన్నాయి, మనకి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మంచి తెలివైన యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలివైన వాళ్ళు కనపడితే వాళ్ళ సగం మంది భారతీయులు ఉంటారు, సగం మంది తెలుగు వాళ్ళు అయి ఉంటారు. మన గోదావరి వాళ్ళు, మన కృష్ణా వాళ్ళు, మన గుంటూరు వాళ్ళు, నెల్లూరు వాళ్ళు, అనంతపురం వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నీకు కనబడుతూ ఉంటారు. అంత తెలివితేటలు మనకున్నాయి. మన తెలివితేటలతో కేంద్రం ఇచ్చే సహకారంతో రాష్ట్రము కేంద్రము కలిసికట్టుగా కృషి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేస్తాము. మీరు ఏమాత్రం కూడా దాంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులకు కానీ, వాళ్ళకి ఒత్తాసు పలికేట ఇతర పార్టీల నాయకులకు కానీ బీజేపీ విమర్శించేట నైతిక హక్కు లేదని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. వీళ్ళు చేసిన రాజకీయం కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తారు. విశ్వవిద్యాలయాల్లో అరాచకాన్ని ప్రోత్సహిస్తారు. విదేశ శక్తులకు ఊతం ఇచ్చే విధంగా ఈ నినాదాలు ఇస్తారు. అలాంటి వ్యక్తుల పనితో మనందరం కూడా వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అభివృద్ధి, డెవలప్మెంట్, స్పీడీ డెవలప్మెంట్, ఆన్ రోడ్ డెవలప్మెంట్, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరికీ శ్రేయస్సు. వాళ్ళ హయాంలో కొన్ని కుటుంబాలకు మాత్రమే, మన హయాంలో అన్ని కుటుంబాలకు కూడా శ్రేయస్సు అనేది మన యొక్క నినాదం అని మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని మిత్రులారా, రాబోయే రోజుల్లో మనం అంతా కూడా కేంద్రానికి అండగా నిలబడాల్సి ఉంది. మోడీ నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సి ఉంది. మోడీ గారితో చేతులు కలిపి మన రాష్ట్రాన్ని, దేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు మీరందరూ కూడా సహకరించాలని మీ అందరి దగ్గర నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు అన్ని రకాల ప్రాజెక్టు వివరాలన్నీ నేను మళ్ళా తర్వాత తెలియజేస్తాను. కానీ ఇవాళ మన అఖిల భారత అధ్యక్షుడు శ్రీ అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి ఎక్కువగా సమయం వాళ్ళ కోసం ఇవ్వాలి. చాలా సంతోషం నాకు ఇవాళ. మీరు అనంతపురం నుంచి అమలాపురం దాకా, ఇచ్చాపురం నుంచి అన్ని దగ్గర కూడా రాష్ట్రం నలుమూలలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రాజమండ్రి సదస్సుకు మీరందరూ ఊపుతో, హుషారుతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు గారికి, వారి నాయకత్వాన్ని పనిచేస్తున్న
గణానికి మీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు మంది, జయం మనది. మోడీ వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని చేష్టలు చేసినా మోడీ 5 ఏళ్లే కాదు 10 ఏళ్లు ఉంటాడు, 15 ఏళ్లు ఉంటాడు. మోడీతో ఢీ కొట్టగలిగే నాయకత్వం వీళ్ళ దగ్గర ఎవరిది కూడా కాదు లేదని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. వీళ్ళ వల్ల ఎవరి వల్ల కూడా కాదు. వీళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు, సామాన్య జనం మోడీ ఈ దేశ ప్రజలకు దేవుడిచ్చిన వరంగా, ముఖ్యంగా పేద ప్రజలు మోడీని దేవుడు ఇచ్చిన వరంగా దేశంలో పేద ప్రజానికం అంతా భావిస్తూ ఉన్నారు. అలాంటి నాయకుడిని, అలాంటి పార్టీని, అలాంటి కూటమిని మనందరం కూడా బలపరుచుకొని కేంద్రం రాష్ట్రం కలిసి అభివృద్ధి పదంలో వేగవంతంగా ముందుకు వెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ చరిత్రాత్మక సభ విజయవంతం కావడానికి కారకుల వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కళావేదిక మీద మీరంతా కాల్ చేయాలి. ఇక్కడ ముందు ప్లీజ్ యోగా విన్యాసం ఉంది, మీరంతా కాల్ చేయాలి. ఇక్కడ మీ కిందికి వెళ్ళాలి అందరూ. మైక్ మీ దగ్గర ఉందా లేదండి? ఇప్పుడు కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారిని నాగలితో సన్మానిస్తారు. డప్పులు కొట్టండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తయారు చేసినటువంటి ఒక మొబైల్ యాప్ని మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు బీటను నొక్కి ప్రారంభిస్తారు. యాప్ ఇనాగ్రేషన్. సోషల్ మీడియా టీం వాళ్ళు కోఆర్డినేట్ చేసి జోగులాంబ గారు, సౌరవ్ గారు తయారు చేసిన యాప్ని మన జాతీయ అధ్యక్షులు ఇప్పుడు ఆవిష్కరించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ భాయ్ షా గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చి రెండవసారి వారు జాతీయ అధ్యక్షులుగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి వచ్చి రాజమండ్రి మహాసభలో ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధికి కట్టుబడి ఉందన్న విషయాన్ని చెప్పడానికి వచ్చారు. వారిని మనం ఆహ్వానించాం. వారిని ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను.
भारत माता की। जरा जोर से बोलिए, पूरे आंध्र प्रदेश में आवाज जानी चाहिए। भारत माता की। मंच पर उपस्थित आंध्र प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान हरिबाबू जी, मंच पर उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय नेता और देश के शहरी विकास मंत्री आदरणीय वेंकैया नायडू जी, मंच पर उपस्थित आंध्र प्रदेश के जिनको प्रभार दिया गया है ऐसे केंद्रीय मंत्री श्रीमान जगत प्रकाश नड्डा जी, आंध्र प्रदेश के संगठन के प्रभारी श्री सिद्धार्थनाथ सिंह जी, हमारे सह संगठन मंत्री आदरणीय सतीश जी, एमएलसी श्री सोमवीर राजू जी, आंध्र प्रदेश सरकार में मंत्री श्रीमान माणिक्य राव जी, आंध्र प्रदेश सरकार में स्वास्थ्य मंत्री श्री कमिनेनी श्रीनिवासन जी, यहां के विधायक अकुला सत्यनारायण जी, यहां के लोकप्रिय सांसद श्री गंगा राजू जी, जो अभी मेरा अनुवाद करने वाली है, ऐसी भारतीय जनता पार्टी की नेत्री पुरेंद्रेश्वरी जी, मंच पर उपस्थित भारतीय जनता पार्टी के सभी वरिष्ठ नेतागण और आज पूरे आंध्र प्रदेश से, आंध्र के कोने कोने से आए हुए भारतीय जनता पार्टी के सभी प्यारे कार्यकर्ता भाइयों और बहनों, आज आंध्र प्रदेश की ये संकल्प रैली राजमुंद्री शहर में गोदावरी के तट पर इस ऐतिहासिक नगरी में हो रही है। मुझे विशेष आनंद है कि आंध्र प्रदेश यूनिट ने रैली के लिए ये स्थान को पसंद किया है। వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారికి, పెద్దలు వెంకయ్యనాయుడు గారికి, పెద్దలు సిద్ధార్థనాథ్ సింగ్ గారికి, అదేవిధంగా సతీష్ జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, భారతీయ జనతా పార్టీ విశిష్ట అతిథులకి, వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు పవిత్ర గోదావరి నదీ తీరాన మరి చాలా విశిష్టమైనటువంటి రాజమండ్రి నగరంలో మీ అందరి మధ్య ఈ యొక్క సాయం సమయాన్ని గడపడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది। मित्रों, भारतीय जनता पार्टी आज केंद्र में शासन में है। 30 साल के बाद देश की जनता ने किसी एक पार्टी को पूर्ण बहुमत दिया है और भाजपा के नेतृत्व में एनडीए की सरकार चल रही है। ఈనాడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది। భారతదేశంలో 30 సంవత్సరాల తర్వాత ఒక్క పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతుని భారతవాసులందరూ కూడా తెలియజేయడం జరిగింది। ఈనాడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది। और अगर भारतीय जनता पार्टी केंद्र में पूर्ण बहुमत से सत्ता में है, एनडीए का शासन है, तो उसमें आंध्र प्रदेश की जनता के आशीर्वाद का भी बहुत महत्वपूर्ण योगदान है। ఈనాడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది అని అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు కేంద్రంలో ఉన్నది అని అంటే ఆ యొక్క ఘనత కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందుతుంది। ఆ విధంగా అధికారం రావడానికి ఆంధ్ర రాష్ట్రం విశేషమైనటువంటి కృషి చేసింది, సహాయాన్ని అందించింది అని చెప్పి తెలియజేస్తున్నాను। क्योंकि आंध्र प्रदेश की 25 में से 17 सीटें आंध्र प्रदेश की जनता ने एनडीए की झोली में डालकर भाई नरेंद्र मोदी के हाथ मजबूत करने का काम किया है।
ఈనాడు పార్లమెంట్లో అత్యధికంగా సీట్లు రావడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేసి ఆ విధంగా ఆశీర్వదించినటువంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. मैं आज यहां 2 कारणों से संकल्प रैली के अंदर आया हूं. ఈనాడు నేను ఇక్కడికి 2 కారణాలు సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. एक, हमारे विरोधी प्रचार कर रहे हैं कि एनडीए सरकार ने आंध्र प्रदेश को कुछ कम दिया है. मैं मेरे साथ नरेंद्र मोदी सरकार ने आंध्र प्रदेश के लिए जो किया है उसका हिसाब लेकर आया हूं, जो आज आंध्र की जनता को देना चाहता हूं. मित्रों, ఈనాడు ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం 2 కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తగు రీతిలో కావలసినటువంటి స్థాయిలో సహాయం చేయలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈనాడు నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారాన్ని వివరించి చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. और दूसरा, मैं आज आंध्र प्रदेश के सभी कार्यकर्ताओं का आह्वान करने के लिए आया हूं कि आंध्र प्रदेश के गांव-गांव में, बूथ-बूथ के अंदर भारतीय जनता पार्टी को पहुंचाइए और मजबूत गढ़ भारतीय जनता पार्टी का बनाइए. రెండవ కారణం, ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మాత్రమే కాదు బూత్ స్థాయిలో సైతం ఈనాడు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని ఆ స్థాయిలో సైతం బలోపేతం చేయడానికి మీరందరూ కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. मेरे सामने जो कार्यकर्ताओं का समुद्र दिखाई पड़ता है, मैं आज आह्वान करना चाहता हूं कि आज एक ऐसी शक्ति का निर्माण करिए. जो लोग कहते हैं कि भारतीय जनता पार्टी उत्तर की पार्टी है, उनको मालूम पड़ जाए आंध्र की भारतीय जनता पार्टी देश में सबसे मजबूत पार्टी है. మీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ప్రస్తుతం మీరందరూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నడుం బిగించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మీరు తీర్చిదిద్దవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ కర్తవ్యాన్ని మీరందరూ గుర్తిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఉన్నది. हमारे नेता नरेंद्र मोदी जी ने नारा दिया है, देश को कांग्रेस मुक्त करना है. अगर देश को कांग्रेस मुक्त करना है तो पूरा पश्चिम, उत्तर, दक्षिण हर जगह पे कमल का झंडा और वंदे मातरम का नारा दिखाई पड़ना चाहिए. ప్రతి ఒక్కరి సంకల్పం కూడా ఈనాడు కాంగ్రెస్ లేని భారతదేశాన్ని చూడాలి అనేటువంటి ఆశతో భారతీయులందరూ కూడా ఉన్నారు. ఆ యొక్క కళని సఫలీకృతం చేయాలంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఎటు చూసినా కూడా భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ బారి నుండి విముక్తిని చేస్తూ భారతీయ జనతా పార్టీ జెండాని పైలాయించవలసినటువంటి బాధ్యత ఈనాడు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్నది. आज हमारी पार्टी 11 सदस्यों से शुरू होने वाली पार्टी दुनिया की सबसे बड़ी पार्टी है. 11 करोड़ की सदस्यता भारतीय जनता पार्टी की है. ఈనాడు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే 11 కోట్ల సభ్యులు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీనే. मैं चाहता हूं कि दक्षिण के अंदर भी चुनावी युद्ध में भारतीय जनता पार्टी एक प्रमुख पार्टी उभर कर निकले और भारत के सभी हिस्सों में भारतीय जनता पार्टी का फैलाव हो. కేవలం భారతదేశంలోనే మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఆవిర్భవించాలి. ఇక్కడ ఒక బలంతో కూడినటువంటి ఒక భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. मित्रों, हमारे विरोधी 1.5 साल से एक प्रचार कर रहे हैं कि एनडीए की सरकार और राज्य में एनडीए की सरकार, केंद्र और राज्य दोनों जगह भारतीय जनता पार्टी है. दोनों जगह
एनडीए की सरकार है और वो अपप्रचार कर रहे हैं कि एनडीए की दोनों सरकारें यहां पर विकास नहीं होने देती है। మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామైనటువంటి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏమీ చేయట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. 1.5 साल के अंदर भारतीय जनता पार्टी के नेतृत्व वाली एनडीए सरकार ने, मोदी सरकार ने आंध्र प्रदेश के लिए 1,40,000 करोड़ से ज्यादा योजनाएं दी है मित्रों। గడిచిన సంవత్సరాల కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 1,40,00,000 పైచిలుకు సహకారాన్ని, ప్రోత్సాహకాల్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. मित्रों, पोलावरम प्रोजेक्ट के लिए कांग्रेस वाले हम पर आरोप करते हैं। मैं कहना चाहता हूं कि जब एक्ट बना तब कौन था सत्ता में? कांग्रेस की सरकार थी। और पोलावरम प्रोजेक्ट के लिए जो 7 मंडल की जरूरत थी, 7 मंडल्स, अगर वो भारतीय जनता पार्टी एक्ट में अमेंडमेंट न करती तो पोलावरम प्रोजेक्ट इम्पॉसिबल था। कांग्रेस वालों को आरोप करने का कोई अधिकार नहीं है। आज पोलावरम प्रोजेक्ट होने वाला है तो नरेंद्र मोदी जी ने एक्ट में परिवर्तन किया है, इसलिए होने वाला है। మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనమందరం కూడా పోలవరాన్ని గుర్తిస్తున్నటువంటి సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. వారి అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా పోలవరం నిర్మాణంపై ఎందుకు దృష్టి సారించలేదు అని చెప్పి సభాముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. పోలవరం నిర్మాణానికి ఏదైతే 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో కలపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదో ఆనాడు భారతీయ జనతా పార్టీ సహకారంతో ఆ 7 మండలాల్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం జరిగింది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా పోలవరం నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ మరి అంకిత భావంతో ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. पोलावरम प्रोजेक्ट को सेंट्रल प्रोजेक्ट घोषित करने का काम भी भारतीय जनता पार्टी के नेतृत्व वाली केंद्र की एनडीए के सरकार ने किया है। పోలవరం ప్రాజెక్టుని సైతం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆ విధంగా సహకరించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మీరందరూ గుర్తించాలి. मित्रों, हम जानते हैं कि पोलावरम प्रोजेक्ट ये पूरे आंध्र प्रदेश का और विशेषकर ये एरिया की लाइफलाइन है। इसके लिए जो कुछ करना पड़ेगा वो सारा भारत सरकार करने के लिए तैयार है। మీ అందరికీ తెలుసు, ఇందాక నేను చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి జీవధార మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. కనుక ఏవి అయినా సరే, ఏది చేసైనా సరే పోలవరం నిర్మాణానికి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. मगर कोई अगर ये समझता है कि पूरे प्रोजेक्ट के पैसे एक ही साल में एक ही बजट में दिए जाए तो वो जनता को गलत रास्ते पे ले जा रहे हैं। ఎవరైనా సరే పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉన్నదో అది ఒకే ఒక్క బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇస్తుంది అని చెప్పి ఎవరైనా మీకు చెప్పినట్లయితే అది మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నట్టేనని చెప్పి మీరు గుర్తించాలి. मित्रों, भारतीय जनता पार्टी के नेतृत्व वाली केंद्र की एनडीए सरकार ने आंध्र प्रदेश को, उसके हर गांव को 24 घंटा 365 दिन बिजली देने के लिए पायलट प्रोजेक्ट के लिए पसंद करने का काम किया है। मित्रों, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 24 గంటలు ప్రతి ఒక్క రోజు కూడా అంతరాయం లేనటువంటి విద్యుత్తుని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి
గ్రామ గ్రామానికి ఇచ్చింది అని అంటే అది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. ये प्रोजेक्ट 2019 तक पूरा होते ही आंध्र प्रदेश के हर घर में 3 फेज क्वालिटी बिजली 24 घंटा पहुंचने वाली है. 2019వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు వచ్చే నాటికల్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా 3 ఫేజ్లు కలిగినటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్తుని ప్రమాణాలతో కూడినటువంటి విద్యుత్తుని మీకు అందిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. नेशनल हाईवे आंध्र प्रदेश के नेशनल हाईवे के लिए 6500 करोड़ रुपया भारतीय जनता पार्टी की नेतृत्व वाली एनडीए सरकार ने दिया है. ఆంధ్ర రాష్ట్ర రోడ్లకు సంబంధించి రోడ్ల అభివృద్ధికి 65,000 కోట్ల రూపాయల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి, గమనించాలి. अंतर्राज्यीय राष्ट्रीय जलमार्ग के लिए 1500 करोड़ रुपया केंद्र की सरकार ने दिया है. కేంద్ర ప్రభుత్వం ఈనాడు 1500 కోట్ల రూపాయల్ని సైతం ఆంధ్ర రాష్ట్రానికి ఎయిమ్స్ నిర్మాణానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. प्रधानमंत्री आवास योजना के लिए 37 सिटी के अंदर 1,93,000 लोगों के लिए घर बनाने का प्रोजेक्ट भारतीय जनता पार्टी की सरकार ने दिया है. తల మీద నీడ లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా 193,000 ఇళ్లని మీకు కేటాయించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే చెందుతుంది అని చెప్పి మీరు గుర్తించాలి. పేదల పట్ల సంపూర్ణంగా వారి యొక్క సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. वेंकैया जी यहां पर बैठे हुए हैं. अमृत योजना के लिए श्री वेंकैया नायडू जी ने और नरेंद्र मोदी जी ने 31 सिटी को सिलेक्ट किया है आंध्र प्रदेश के, जो देश में सबसे ज्यादा है. ఇక్కడ వేదిక మీద పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూర్చుని ఉన్నారు. ఏదైతే అమృత్ పథకం వారి మంత్రిత్వ శాఖ నుండి అనౌన్స్ చేయబడిందో దానికి సంబంధించి 31 గ్రామాల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తించినటువంటి ఘనత కూడా 2 स्मार्ट सिटी के लिए काकीनाडा और विशाखापट्टनम को चयनित किया गया है, सिलेक्ट किया गया है. స్మార్ట్ సిటీస్ కింద కూడా విశాఖపట్నాన్ని కాకినాడను కూడా గుర్తించడం జరిగింది. ఇందాక వారు చెప్పినటువంటి అమృత్ పథకం కింద 31 నగరాల్ని గుర్తించి వాటన్నిటినీ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. अमरावती नई राजधानी के निर्माण के लिए शुरुआत के दिनों में ही 1500 करोड़ रुपया 1,500 करोड़ रुपया देने का काम नरेंद्र मोदी सरकार ने किया है. మనకి రాజధాని లేదు, అయినప్పటికీ కూడా రాజధాని అమరావతి అని చెప్పి గుర్తించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. 3,000 करोड़ रुपए की लागत से क्रिप्को का कारखाना नेल्लोर के अंदर बनाने की शुरुआत भारतीय जनता पार्टी की सरकार ने की है. నెల్లూరులో సైతం డిపోని ప్రారంభించడానికి 3,000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. कामधेनु ब्रीडिंग सेंटर के लिए भी नेल्लोर को पसंद कर दिया गया है. కామధేను మన అందరికీ తెలుసు, జాతీయ పశువులు మన రైతాంగానికి ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి మన జాతీయ పశువుల్ని, మన జాతవాళి పశువుల్ని పరిరక్షించుకోవడానికి కామధేను పథకం కింద కూడా నెల్లూరుని గుర్తించినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. 22,000 करोड़ का लागत से इंडस्ट्रियल पार्क आंध्र प्रदेश में भारत सरकार लगाने वाली है. 22,000 కోట్ల రూపాయలతోటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించినటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. 3,266 करोड़ की लागत से नेवल एयर स्टेशन आंध्र प्रदेश में बनने वाला है.
3000 పైచిలుకు కోట్ల రూపాయలతోటి నేవీకి సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా ఇక్కడ స్థాపించేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 3,266 करोड़ की लागत से मिसाइल मैन्युफैक्चरिंग यूनिट भी आंध्र प्रदेश में बनाने का निर्णय किया गया है. 3200 కోట్ల రూపాయలతోటి మిసైల్స్ నిర్మాణం చేసేటువంటి ఫ్యాక్టరీని సైతం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాలి అనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. पूरे देश भर में मिसाइल टेस्टिंग सेंटर और डिफेंस सिक्योरिटी स्टाफ ट्रेनिंग सेंटर के लिए आंध्र प्रदेश को सिलेक्ट किया गया है. మిసైల్ టెస్టింగ్ సెంటర్ కావచ్చు లేదా సెక్యూరిటీ సంబంధించినటువంటి ఆ సంస్థ కావచ్చు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలోనే స్థాపించాలి అనేటువంటి నిర్ణయం సైతం మన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. मित्रों, महेंद्रगिरी गंटूर के अंदर 1616 करोड़ की लागत से एम्स बनने वाला है. మంగళగిరి ఏదైతే మన అమరావతికి చాలా దగ్గరగా ఉందో అక్కడ 1618 కోట్ల రూపాయలతోటి ఎయిమ్స్ ని స్థాపించాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మాత్రమే కాదు సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయాన్ని అందిస్తుంది. 25,000 की लागत से HPCL की रिफाइनरी विशाखापट्टनम में बनने वाली है. 25,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి హెచ్పిసిఎల్ కి సంబంధించినటువంటి రిఫైనరీని విశాఖపట్నం దరిదాపుల్లో ఆ దగ్గరలోనే స్థాపించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ट्राइबल यूनिवर्सिटी के लिए विजयनगरम को सिलेक्ट कर लिया गया है. ఏదైతే అక్కడ మనకున్నటువంటి షెడ్యూల్డ్ తెగల వారికి వారి యొక్క సంస్కృతిని కాపాడాలి అని చెప్పేటువంటి ఆలోచన మనందరిలో ఉందో ఆ యొక్క సంస్కృతిని కాపాడటానికి ట్రైబల్ యూనివర్సిటీని విజయనగరంలో స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. सेंट्रल यूनिवर्सिटी के लिए अनंतपुरम को सिलेक्ट कर लिया गया है. సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనకి అనంతపురాన్ని నిర్ణయించడం జరిగింది. అక్కడ త్వరలో ఆ యొక్క పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. पेट्रोलियम यूनिवर्सिटी के लिए विशाखापट्टनम को सिलेक्ट किया गया है. ఏదైతే విశాఖపట్నం ఉందో అక్కడ పెట్రోలియం యూనివర్సిటీస్ ని స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. आंध्र प्रदेश के लिए सीपीआर का प्रोजेक्ट अलग से मंजूर कर लिया गया है. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు సిపిఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. और ये पूरी सूची अगर पूरा लिस्ट मैं पढ़ने जाऊंगा तो 7 दिन तक और कोई बात आपके साथ नहीं कर पाऊंगा. इतनी बड़ी सूची है. मैं आज प्रेस के माध्यम से पूरे आंध्र की जनता को वो सूची देने वाला हूं. నేను ఒకవేళ ఇలాగూ ఒక్కొక్కటి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని నేను వివరించి చెప్పాలంటే ఒక వారం రోజుల పాటు 7 రోజుల పాటు అనర్ఘళంగా నేను మాట్లాడితేనే అది పరిపూర్ణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను మీడియా ద్వారా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందించిందో దాన్నన్నింటినీ కూడా వెల్లడిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. और मैंने तो 1.5 साल के अंदर क्या किया, भारतीय जनता पार्टी के नेतृत्व वाली नरेंद्र मोदी सरकार ने इसका हिसाब आज सार्वजनिक सभा में दिया है. और मैं चुनौती देना चाहता हूं, चैलेंज देना चाहता हूं कांग्रेस के नेताओं को कि 60 साल के अंदर आपने आंध्र प्रदेश के लिए क्या किया, इसका हिसाब आंध्र प्रदेश की जनता को दीजिए. నేను ఇవాళ మీ అందరికీ చెప్పింది కొద్ది మాత్రమే. ఇంకా వివరించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఖచ్చితంగా అది మీడియా ద్వారా మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందో వాటన్నిటినీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. ఈనాడు సభా వేదిక మీద నుండి నేను కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నాను. 60 సంవత్సరాల మీ పాలనలో మీరు ఆంధ్ర రాష్ట్రకి అభివృద్ధికి ఏం చేశారో మీరు ఇక్కడికి వచ్చి చెప్పవలసిందిగా నేను వారికి సవాలును విసురుతున్నాను. कांग्रेस ने क्या किया 60 साल में? आंध्र प्रदेश के मुख्यमंत्री को जूते उठाने के लिए मजबूर किया, पैर छूने के लिए मजबूर किया,
आंध्र का अपमान किया और ये दिन आया कि श्री एनटी रामाराव ने तेलुगु सम्मान के लिए तेलुगु देशम पार्टी की स्थापना करनी पड़ी। 60 సంవత్సరాల మన అనుభవాన్ని ఒక్కసారి తరిచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల చేత వారి పాద రక్షకుల్ని మోపించుకున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు। ఆ సందర్భంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రుల ఆత్మ గౌరవం అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేశారు అని చెప్పి నేను మీకు వివరించి చెప్పనవసరం లేదు। और मैं मित्रों आज आपको आश्वस्त करता हूं, आपको वचन देता हूं कि भारतीय जनता पार्टी के प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार जब तक है आंध्र का गौरव हमेशा के लिए बढ़ता रहेगा। आंध्र को कोई अपमानित नहीं कर पाएगा। ఈ నేడు సభా వేదిక మీద నుండి మీ అందరికీ కూడా నేను రకమైన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వదలుచుకున్నాను। ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవానికి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఎటువంటి లోటు రానివ్వనని చెప్పి నేను సభాముఖంగా శపథం చేస్తున్నాను। मित्रों, नरेंद्र मोदी की सरकार सबका साथ सबका विकास के सूत्र के साथ आगे बढ़ रही है और मैं पूछना चाहता हूं कांग्रेस के मित्र को कि आप पार्लियामेंट में क्या कर रहे हैं? पार्लियामेंट बहस के लिए है या नारेबाजी के लिए? पार्लियामेंट विकास के लिए है या पॉलिटिकल स्कोर सेटल करने के लिए? पॉलिटिकल स्कोर सेटल करना है तो चुनाव के मैदान में आइए। भारतीय जनता पार्टी का कार्यकर्ता किससे डरता नहीं है, दो हाथ कर लेंगे। मगर पार्लियामेंट को आप विकास के लिए विकास का एक फोरम बनने दीजिए। पार्लियामेंट को देश को आगे बढ़ाने का एक फोरम बनने दीजिए। पार्लियामेंट को देश का गौरव बढ़ाने का एक फोरम बनने दीजिए। और अगर पॉलिटिक्स करनी है तो राज्य आप तय कर लीजिए। जो कहेंगे वो राज्य में भारतीय जनता पार्टी चुनौती उठाने के लिए तैयार है। భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ ప్రగతి పదంలో మనం నడవాలి, ప్రగతిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మరి గత సంవత్సర కాలం నుండి కూడా పరిపాలన సాగిస్తుంది। ఈనాడు నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను, మన పార్లమెంటుని మీరు నడవనివ్వకుండా నిరోధిస్తున్నటువంటి సందర్భంలో మీరు దేశ ప్రగతిని నిరోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి। ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని మీరు నిరోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి। ఏదైతే ప్రగతిని మేము భారతీయులకు అందించాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్ని మీరు విరోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి। ఈనాడు కాంగ్రెస్ పార్టీకి నేను సవాలు విసురుతున్నాను, మీరు ఏ రాష్ట్రమో మీరు చెప్పండి, ఆ రాష్ట్రంలో మీతో తలపడటానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉంది। ఖచ్చితంగా ఏదైనా రాజకీయంగా మనం సెటిల్ చేసుకోవాలి అని అంటే అది ఎన్నికల్లోనే చేసుకోవాలి, కానీ పార్లమెంట్ జరగకుండా నిరోధిస్తూ ప్రజలకి న్యాయంగా అందవలసినటువంటి అభివృద్ధిని, ప్రగతిని, సంక్షేమాన్ని వారికి దూరం చేయొద్దు। మీరు చెప్పండి ఎక్కడ మనం తలపడదామో భారతీయ జనతా పార్టీ ఆ సవాలును స్వీకరించడానికి సన్నద్ధంగా ఉన్నది। भारतीय जनता पार्टी ने चुनाव के पहले देश को वादा किया था कि भारतीय जनता पार्टी की सरकार बनती है, नरेंद्र मोदी की सरकार बनती है, एनडीए की सरकार बनती है तो हम गांव, गरीब और किसान के लिए सरकार के काम करने की दिशा को बदलकर देश के अंदर परिवर्तन लाएंगे। మేము ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ కూడా చెప్పింది, మీరు కనుక మమ్మల్ని మరి అత్యధిక సంఖ్యతో మాకు మెజారిటీనిచ్చి మీరు ఆశీర్వదించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి గ్రామీణులు వారందరికీ కూడా ప్రగతిని అందించే దిశగా మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఆనాడు మీ అందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది। हमने गांव के विकास के लिए 19,000 करोड़ रुपया प्रधानमंत्री ग्राम सड़क योजना में दिया है। గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో 19,000 కోట్ల రూపాయలతోటి
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల యొక్క అభివృద్ధికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని మేము అనౌన్స్ చేయడం జరిగింది. और हर गांव को 80 लाख रुपीस और हर कस्बे को, छोटे टाउन को 21 करोड़ रुपया, 21 करोड़ रुपीस भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार देने वाली है. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం యొక్క అభివృద్ధికి దగ్గర 21 కోట్ల రూపాయల్ని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందివ్వబోతుంది. गरीबों के लिए जन धन योजना के माध्यम से देश के गरीब को देश के अर्थतंत्र के साथ जोड़ने का काम नरेंद्र मोदी सरकार ने किया है. దేశంలో ఉన్నటువంటి పేదల్ని ఎవరైతే బ్యాంకింగ్ వ్యవస్థకి దూరంగా ఉన్నారో వారందరినీ కూడా బ్యాంకులతో జత చేస్తూ వారిని సైతం దేశ ప్రగతిలో భాగస్వాముల్ని చేసినటువంటి ఘనత కూడా జన్ధన్ యోజన ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. प्रधानमंत्री मुद्रा बैंक योजना के माध्यम से सिर्फ आंध्र प्रदेश में 6,48,000 लोगों को रोजगारी देने का काम किया है. ముద్రా బ్యాంక్ ద్వారా ఈనాడు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దగ్గర 6,36,000 మందికి ఈనాడు ముద్రా బ్యాంక్ ద్వారా ప్రయోజనాన్ని అందించినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. हर गरीब को 12 रुपये में हेल्थ एक्सीडेंट बीमा की योजना और 300 रुपये में लाइफ इंश्योरेंस की योजना देने का काम ये नरेंद्र मोदी सरकार ने किया है. ధనికులు లక్షలు వెచ్చించి వారు బీమా పథకాల్ని కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పేదల జీవితాలకి భరోసా కల్పించే దిశగా 12 రూపాయలతోటే వారికి బీమాని అందించేటువంటి సౌకర్యం, అదేవిధంగా 330 రూపాయలు సంవత్సరంలో ప్రీమియం కట్టినట్టయితే వారికి సైతం జీవిత బీమాని అందించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. हर गरीब परिवार को 1 लाख तक की हेल्थ सुविधाएं मुफ्त मिले, इस प्रकार का व्यवस्था भारतीय जनता पार्टी की मोदी सरकार ने की है. ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా 1,00,000 రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించేటువంటి దిశగా కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. देश में 3,000 दुकानें गरीब व्यक्ति के लिए सस्ती दवाइयां देने की भारतीय जनता पार्टी की मोदी सरकार खोलने वाली है. 3,000 शॉप्स. ఈనాడు మరి 3,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతుంది. ఇదంతా కూడా ముద్రా బ్యాంక్ ద్వారానే సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. स्टैंड अप योजना के माध्यम से दलित और आदिवासी शेड्यूल कास्ट और ट्राइबल युवाओं के लिए नई लोन की योजना लेकर नरेंद्र मोदी सरकार आई है. ఈనాడు మనలో ఉన్నటువంటి కౌశల్యాన్ని వికసిస్తూ బయటికి తీసుకొచ్చే దిశగా మరి వెనుకబడినటువంటి వారిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని నిద్రలేపే దిశగా ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మీరందరూ గుర్తించాలి. स्टार्टअप योजना के माध्यम से हमारे क्वालिफाई युवा जो नौकरी ढूंढते थे उनको नेतृत्व प्रदान कर दुनिया में आगे बढ़ने का एक रास्ता दिया है. స్టార్టప్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి నైపుణ్యం హెచ్చుగా ఉన్నటువంటి మన దేశ యువతకి ఒక దిశానిర్దేశకత్వాన్ని చేయాలి అని వారందరినీ కూడా ఔత్సాహికులైనటువంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ గా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి నిర్ణయం సైతం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. और मित्रों, नरेंद्र मोदी सरकार ने सबसे बड़ा काम किया है, देश की सीमाओं को सुरक्षित करने का काम किया है. आज किसी की हिम्मत नहीं है कि हेमराज की तरह हमारे जवान का सर काट कर कोई ले जाए. ये नरेंद्र मोदी की सरकार है, ये भारतीय जनता पार्टी की सरकार है. అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏదైతే దేశ సమగ్రతకి భారతీయ జనతా పార్టీ అంకితమై ఉన్నదో
దానిని నిరూపిస్తూ ఈనాడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన పొరుగు దేశాల నుండి భారతదేశానికి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఇవాళ వారు చేస్తున్నటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. ఇవాళ దేశంలో ఏ దేశమైనా సరే కన్నెత్తి ఈనాడు భారతదేశం వైపు చూడటానికి ఎవరు కూడా సాహసించడం లేదు. అది నరేంద్ర మోడీ గారి వల్లనే అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. अभी अभी जेएनयू के अंदर कुछ युवाओं ने नारे लगाए, देशद्रोह के नारे, जो नारे कहते हैं कश्मीर की आजादी तक जंग जारी रहेगी, अब जल हम शर्मिंदा है तेरे कातिल जिंदा है, भारत तेरे टुकड़े टुकड़े होंगे, भारत तेरी बर्बादी तक जंग जारी रहेगी, इसको कांग्रेस के राष्ट्रीय उपाध्यक्ष अभिव्यक्ति की आजादी, फ्रीडम ऑफ स्पीच कहते हैं. मैं पूछना चाहता हूं आंध्र प्रदेश की जनता को कि भारत तेरी बर्बादी तक जंग जारी रहेगी, अब जल तेरे कातिल जिंदा है, हम शर्मिंदा है, भारत तेरे टुकड़े टुकड़े होंगे, ये क्या फ्रीडम ऑफ स्पीच है या देशद्रोही नारा है? ఈనాడు మనందరికీ తెలుసు జేఎన్యూలో జరిగినటువంటి సంఘటన మన స్మృతుల్లో ఇంకా పచ్చగానే ఉన్నది. మనందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది భారతదేశానికి విరుద్ధంగా మరి వారు చేసినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ఈనాటికి కూడా మన చెవుల్లో గింగురమంటూనే ఉన్నది. వారిచ్చినటువంటి నినాదం ఏమిటి? కాశ్మీర్ కి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలి, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ముక్కలు ముక్కలు చేయాలి అనేటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నినాదాలు అక్కడ జేఎన్యూలో ఇవ్వటం జరిగింది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఏదైతే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ అక్కడ జేఎన్యూకి వెళ్లి వారందరినీ సమర్థిస్తూ వారికి సమర్థనతో అక్కడ నిలబడ్డారో దాన్ని మీరు సమర్థిస్తారా? లేదు భారతదేశ సమగ్రతని మీరు కాపాడుతారా? దానికోసం నిలబడతారా? ఒక్కసారి మీరందరూ కూడా మరి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. मित्रों, अंत में मैं इतना ही कहना चाहता हूं कि आंध्र प्रदेश का कोई भी प्रोजेक्ट हो, पोलावरम प्रोजेक्ट हो या रेलवे का हेडक्वार्टर बदलने की बात हो, हर एक की चिंता केंद्र की सरकार को है और मैं आंध्र की जनता को आश्वस्त करना चाहता हूं और आंध्र के मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू को भी आश्वस्त करना चाहता हूं. आप एनडीए के पार्टनर हैं, हम सब मिलकर आंध्र के विकास के लिए जो कभी नहीं हुआ वो ये 5 साल के अंदर करने वाले हैं. నేను ఈనాడు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, అది పోలవరం కావచ్చు, అది రైల్వే జోన్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏవైనా సరే వాటన్నిటికీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మీకు ఎటువంటి ఆందోళన వద్దు, అన్ని విధాలుగా కూడా మేము మీకు సహకరించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. मित्रों, आप सब मेरे साथ सहमत है तो दोनों हाथ खड़ा कर कर मुट्ठी भींच कर आंध्र प्रदेश को भारतीय जनता पार्टी का गढ़ बनाने के लिए मेरे साथ नारा लगाएंगे. గత ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎన్నికలు జరిగిన దగ్గర నుండి రాబో ఎన్నికల వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి సంపూర్ణ సహకారాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందివ్వడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు నేను అభ్యర్థిస్తున్నాను, మీరందరూ కూడా మాతో మరి సుముఖంగా ఉన్నట్లయితే, మేము చేస్తాము అనేటువంటి నమ్మకం మీ అందరికీ ఉన్నట్లయితే పిడికిలు బిగించి 2 చేతులు పైకి ఎత్తి నాతో పాటు నినదించమని చెప్పి నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम.
భాయ్ 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 బీ హ్యాపీ 100% ఇంకా వచ్చేస్తోంది బీజేపీ. అరే భాయ్ హలో, వందన సమర్పణ రాజమండ్రి కదిలింది నేషన్. బీజేపీకే ఓటేయాలని తీసుకుంది డెసిషన్. యూత్ మొత్తం ట్రూత్ కోసం హాత్ కలిపింది. నార్త్ లోన సౌత్ లోన మోడీ వే ఉంది. ఈ రోజు జరిగిన బహిరంగ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారికి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రివర్యులు నడ్డా గారికి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ సిద్ధార్థ సింగ్ గారికి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ సతీష్ జీకి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మంపాటి హరిబాబు గారికి, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారికి, కామినేని శ్రీనివాసరావు గారికి, మరో పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు గారికి, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారికి, మన ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి, మరో ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు గారికి, బీజేపీ రాష్ట్ర పదాధికారులకు రాజమండ్రి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రత్యేకంగా పత్రికా విలేకరు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జన చైతన్య కళామండలి